Hi everyone, welcome back to another review for a new movie called Echo. Before that, we want to thank the audience for giving a huge response for our Akanda 2 review and Durandar. So, going forward, we'll be more regular in uploading our reviews. We started off this new year with Echo, which is on Netflix, a Malayalam movie which is available in all languages, including Telugu and Tamil. So, Abailu, how was it? Echo? యా యాజ్ యూజువల్ అన్ని మలయాళం మూవీస్ లాగానే స్టార్టెడ్ ఆఫ్ విత్ స్లో నేరేషన్. బట్ Yeah. ఎంగేజింగ్ గా ఉండే. అంటే ఇనిషియల్ గా ఏం చూపిస్తున్నాడు అని ఒక క్యూరియాసిటీతో ఒక పాయింట్ లో ఈయన ఎజెండా మొత్తం ఇంతేనా, ఒక మిస్సింగ్ పర్సన్ అండ్ ఒక సైడ్ ఒక మిస్సింగ్ పర్సన్ గురించి, ఇంకో సైడ్ ఒక డాగ్ బ్రీడ్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తూ తీసుకెళ్ళి ఫైనలీ హౌ ఇట్ ఎండెడ్ అప్ అనేది ఐ రియలీ లైక్ ఇట్. Hmm. నాకు నచ్చింది. అంటే ఇన్ ఏ వే ఇట్ గాట్ ప్రెడిక్టబుల్ అగైన్, సేమ్ సేమ్ వే. ఏం Right. జరిగింది అనేది ఒక పాయింట్ లో అర్థమైంది. బట్ Correct. ఎలా చూపిస్తాడు, ఎలా ఎండ్ చేస్తాడు అనేది గాట్ మీ హుక్డ్ అప్ వెరీ మచ్ దీనికి. ఎగ్జాక్ట్లీ నా పాయింట్ కూడా అదే. రైట్. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఒక 10 minutes అసలు అర్థం కాలేదు. కుక్కల గురించి మాట్లాడుతూ ఉంటారు, వినీత్ వస్తాడు. సో రైట్. ఇట్ వాజ్ కన్ఫ్యూజింగ్ ఫస్ట్. ఆఫ్టర్ మళ్ళీ 8 months లేటర్ అని స్టార్ట్ చేసినప్పుడు ఆ రైట్. ఆ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో కురియాచన్ గురించి, దట్ ఈస్ వెన్ ఇట్ గాట్ మీ హుక్డ్ అప్. అండ్ నువ్వు అన్నట్టు మధ్యలోనే ప్రెడిక్టబుల్ అవుతుంది. బట్ యాజ్ యూ సెడ్, హౌ ఇట్ ఎండెడ్ వాజ్ మైండ్ బ్లోయింగ్ ఫర్. రైట్. రైట్. ఇది మీకు ఫస్ట్ రికమెండ్ చేసేప్పుడు ఈగో చూద్దామా అని డిస్కస్ చేస్తున్నప్పుడే ఈ సినిమాని ఎలా చెప్పాలి ఎవరికైనా, ఇది ఏ జానర్ అని చెప్పాలని నాకు ఏం అర్థం కాలేదు యాక్చువల్లీ. అంటే ఇది ప్రాపర్ థ్రిల్లర్ అంటే యా థ్రిల్లరే, బట్ ఒక ప్రాపర్ బాక్స్ లో ఫిట్ అవ్వదు. ఇది రకరకాలుగా ఉంటుంది. ఇది మీ ఇద్దరు అవును. అన్నట్టే సేమ్ ఫస్ట్ 10-15 minutes వినీత్ వినీత్ మెయిన్ క్యారెక్టర్, వినీత్ డాగ్ ఉంది, ఇది స్టోరీ ఇక్కడ అనుకుంటాం. సడన్ గా ఒక టైటిల్ కార్డ్ వేసేస్తాడు ఆఫ్టర్ 8 months అని. ఆఫ్టర్ 8 months తర్వాత వినీత్ కనిపించాడు. అరే నువ్వు రైట్. స్టార్ట్ చేసింది ఒక క్యారెక్టర్ తో, ఆ క్యారెక్టర్ కనిపించలేదు ఏంటి అని చెప్పి తిప్పి తిప్పి ప్రపంచం అంతా ఒక రౌండ్ వేసి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేస్తాడు. బ్రిలియంట్ రైటింగ్ అగైన్. వాళ్ళు అనుకున్న పాయింట్ ని చాలా నీట్ గా చెప్పగలుగుతారు మలయాళీ ఫిల్మ్ మేకర్స్. ఓ పాయింట్ తర్వాత నిజంగానే అంటే వాళ్ళు తీసుకెళ్లే వే ఇది ఏదో ఉంది, ఇంకేదో అవుతుంది ఇది అనుకున్న తర్వాత ఇలా ఏమీ లేదు ఇంతే అని అవును. చెప్పి అంతే. అది చిన్న డిసప్పాయింట్మెంట్. సో ఇంత దానికైనా మీరు ఇంత ఇది చేసిందని. బట్ నీకు తెలిసిపోయిన తర్వాత దానికి అరే ఇప్పుడు నాకు తెలుసు, గేస్ చేసేస్తున్నాను నేను, ఇదే జరుగుతుంది అని చెప్పి దీనికి ఆ పాత్ ఎలా తీసుకెళ్తాడు, ఎప్పుడు ఓపెన్ చేస్తాడు, అక్కడ ట్విస్ట్ ని ఎక్కడ తీసుకురావాలి, ఇది అసలు మన రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో మన థింకింగ్ కి బియాండ్ ఉంటుంది కొంచెం. అదొక్కటి నాకు ఫైనల్ గా కొన్ని తెలిసిన విషయాలైనా కూడా చాలా బాగా ఓపెన్ చేస్తాడు. అది మంచిగా అనిపించింది నాకు అసలు. రైట్. నాకు ఇంకొక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, కురియాచన్ క్యారెక్టర్ గురించి వాళ్ళు ఇచ్చిన ఎలివేషన్ ఒక రకంగా ఉంటాయి. రైట్. ఒక రేంజ్ ఎలివేషన్లు ఇస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే తను ఏం చేసాడు అనేది చూపించేసరికి ఓకే, ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ జస్ట్ మ్యానిపులేషన్, అంతకు మించి ఏం లేదు కదా, అంటే చేసింది ఏం లేదు. అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ప్రొటెక్షన్ అండ్ రెస్ట్రిక్షన్ రెండు అనేది అది వాటి ఏదైతే మధ్యలో డిఫరెన్స్ ఏంటనేది. అది ఏదైతే చూపించాడో సూపర్ గా చూపించాడు. అండ్ వన్స్ రైట్. అంటే కొన్ని స్టేజెస్ లో ఎట్లా అనిపిస్తుంది అంటే బోత్ ద మెయిన్ క్యారెక్టర్స్ ఆర్ టుగెదర్ అండ్ ఎవ్రీ వన్ ఇస్ ట్రయింగ్ టు గెట్ ద ఎస్. ఇన్ఫర్మేషన్ అవుట్ ఆఫ్ దెమ్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కరెక్ట్. బట్ ఒకసారి ఏమనిపించిందంటే, ఎప్పుడైతే ఆమె పాలు టెస్ట్ చేసుకుంటుందో వెదర్ ఇట్ ఈస్ పాయిజన్డ్ ఆర్ నాట్ అని, దట్ ఈస్ వేర్ కొంచెం ఓకే ఎటో తీసుకెళ్తున్నాడు అని ఒక పాయింట్ అర్థమవుతుంది. అండ్ లాస్ట్ రైట్. 20 minutes ఎప్పుడైతే సందీప్ పీయూష్ అనే క్యారెక్టర్ చేశాడు, సో ఆ 20 ఎప్పుడైతే వాళ్ళు కలిసి దిగుతారో కిందికి ఆ మౌంటైన్స్ లో, అండ్ అక్కడ నుంచి రైట్. టువర్డ్స్ ది ఎండ్ అయితే పీక్స్ సినిమా అదైతే. నాకు అన్నిటికన్నా మోరల్ బాగా నచ్చింది క్లైమాక్స్ నచ్చింది. ఆ లేడీ క్యారెక్టర్ చేసిన ఆమె ఆ, తిరుగుతుంది ఇటువైపు, అంటే సందీప్ వైపుకి తిరిగి ఒక లుక్ ఇస్తుంది. అది కాదు. బేసికల్లీ ఏమంటదంటే, వాడు మాట్లాడతాడు కదా, ఇంత ఉమ్, లాయల్ కుక్ అని ఎప్పుడైనా పెంచావా నువ్వు ఆ డిస్కషన్ ఎప్పుడైతే వస్తుందో, ఆమె ఎప్పుడైతే బైనాకులర్స్ పెట్టుకుంటుందో, అక్కడ రైట్. ద రేంజ్ ఆఫ్ సందీప్స్ యాక్టింగ్ చూపిస్తాడు. ఫస్ట్ నా వాడికి తెలుస్తుంది, హీ రియలైజెస్. తర్వాత ఒక నవ్వుతాడు, నేను అవును. ఒకటి చేసేస్తాను అని చెప్పి నవ్వుతాడు. అంత లోపల వెనకాల కుక్కలు రాగానే హీ రియలైజెస్ ఈ సిచ్యువేషన్. ఆ నా ఆ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్ అసలు.
బీభత్సమైన ఎండింగ్ లేదు అసలు. అండ్ ఒక ఈ క్లిఫ్ హ్యాంగర్ కూడా మూవీకి ఒక రకంగా హ్యాంగింగ్ అది. ఇప్పుడు మనకి ఒక క్వశ్చన్ మార్క్ క్లోజర్ ఏంటంటే లేదు. బినాక్లర్ పెట్టుకొని అటువైపు చూసిన దగ్గర కురియేషన్ నిజంగా ఉన్నాడా లేకపోతే అయిపోయాడా అక్కడ ఎగ్జాక్ట్ అనేది తెలియదు ఇంకా. అది మధ్యలో కూడా డైలాగ్స్ యాక్టర్స్ డిస్కస్ చేస్తుంటారు. ఈయన బతుకున్నాడు అనుకున్నారు, బతికి లేడు అనుకున్నారు, ఉమ్, రైట్ లేకపోయినా ఉన్నట్టు క్రియేట్ చేస్తున్నాడు అనుకున్నారు. డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. కరెక్ట్. మరి మా పరిస్థితి ఆడియన్స్ చెప్పండి సార్, మాకన్నా మీరు అన్ని చెప్పాము, అలాంటివి చెప్పామేమో, మీరే ఇమాజిన్ చేసుకోండి అన్నట్టు. అదొక క్లోజర్ ఉంటే బాగుండేది అనిపించింది. ఐ థింక్ బట్ అది మేబీ వాళ్ళు అంటే అంటే పార్ట్ 2 కి క్లిఫ్ హ్యాంగర్ లాగా ఏం వదలలేదు, కానీ మేబీ బెటర్ అలా వదిలేస్తే. అంటే వరల్డ్ లో ఇదే జరుగుతుంది ఏమో కాబట్టి బయట నాకైతే అట్లా వాళ్ళ వరల్డ్ క్లోజర్ లేకుండా అని అనిపించలేదు. అంటే బేసికలీ హౌ షీ వాస్ రెస్ట్రిక్టెడ్ ఇన్ ద ఫ్లాష్ బ్యాక్, సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ విత్ కొరియాచన్. షీ ఈస్ డూయింగ్. సింపుల్ గా చెప్పాలంటే ఈ మూవీకి వచ్చిన పోస్టర్ క్రియేట్ చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు ఒక థాట్ వచ్చింది. ఐఎమ్ వాచింగ్ యూ, యు ఆర్ వాచింగ్ మీ. అంటే ప్రతి క్యారెక్టర్ ఈజ్ వాచింగ్ ఎవ్రీబడి ఎల్స్. అందరూ ఫ్లడ్ లైట్ రైట్ వేసుకొని అందరినీ చూస్తున్నారు, ఎవరికి తెలియదు. నువ్వు ఇందాక చెప్పిన సందీప్ యాక్టింగ్ రేంజ్ కి కూడా అదే స్కోప్. మన రైటింగ్ లో స్కోప్ ఎంత క్రియేట్ చేసుకున్నారంటే, నువ్వు ఒక మోసం చేస్తున్నావు, అది నీకు తెలుసు, కానీ తనకి తెలుసా అని నీకు తెలియదు. అది తను ఒక మోసం చేస్తుంది, అది నీకు తెలియదు అని తనకి తెలుసు. సో వీడి మీద కెమెరా ఉంది కాబట్టి వీడు తనకి పాపం అమాయకంగా ఇది అనుకుంటుంది, కానీ నాకు దాన్ని మించి ఒకటి చేస్తున్నానని, తర్వాత దీన్ని మించి ఇంకొకటి చేస్తుందా ఈమె అని ఆ డాగ్స్ వచ్చినప్పుడు. సో ఒక సర్ప్రైజ్ నుండి, ఒక కన్నింగ్నెస్ నుండి, ఒక హెల్ప్లెస్నెస్, ఆ హెల్ప్లెస్నెస్. రేంజ్ నిజంగా అది షూటింగ్ లో వీళ్ళు చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తారు నాకు తెలిసి, కానీ ఆ రైటింగ్ కి చాలా ఆలోచించి లేయర్ బై, ఎందుకంటే మనం డిస్కస్ చేసి ఇప్పుడు ఇది మనం మళ్ళీ ప్లే చేసి చూసుకున్నా మనకే ఒక కన్ఫ్యూజన్ వస్తుంది, ఏం చెప్తున్నాం మేము అని చెప్పి. అవును మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, చూడని వాళ్ళకి అర్థమవుతుంది. ఏం చెప్తున్నాం. సో అంత కాంప్లెక్స్ ని అంత సింపుల్ గా చూపించడం, అందుకే అనుకుంటా ఐ థింక్ వాళ్ళు టైం స్పెండ్ చేస్తారు బాగా ఫస్ట్ 10-15 minutes. మనకి అక్కడ లాగే చేస్తాం జనరల్ తెలుగు సినిమాస్ లో అయితే అదే ప్రాబ్లం. సో ఓవరాల్ గా నాకైతే ఇట్స్ వర్త్ వాచింగ్. యాక్చువల్లీ థియేటర్ లో చూసుంటే ఇంకో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండేదేమో. మిస్డ్ ఇట్, లాస్ట్ రైట్ ఇయర్ రిలీజ్ అయింది. సో వెంటనే నెట్ఫ్లిక్స్ లోకి రాగానే చూసేసాను, అండ్ ఇట్ ఈస్ వర్త్ వాచ్. నాకు కూడా అంతే. అంటే మీరు చెప్పిన తర్వాత కూర్చొని చూసా, బట్ ఒక పాయింట్ లో స్ట్రెస్ అలసిపోవడం వల్ల ఏమో మధ్యలో నిద్రపోయాను నేను. తర్వాత మళ్ళీ వెనక్కి పెట్టుకొని మళ్ళీ చూసాను నేను. బట్ ఓవరాల్ గా ఇట్స్ ఇంట్రెస్టింగ్ బేసికలీ. అదే అంటే చెప్పాను, హౌ ఇట్ ఎండెడ్ అనేది నాకు బాగా నచ్చింది. ఆ లాస్ట్ శ్రవణ్ చెప్పిందే, వాళ్ళు ఎప్పుడైతే కొండ దిగి పియూస్ క్యారెక్టర్ ఫ్లిప్ అవుతుందో అక్కడి అక్కడి నుంచి నుంచి క్లోజర్ వరకు గాట్ అసలు ఇంట్రెస్ట్. ఎక్సలెంట్ రైటింగ్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్సెస్. అవును అండ్ ఈ డెఫినెట్లీ అంటే సినిమాలో ద యూసేజ్ ఆఫ్ డాగ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అంటే సినిమా మొత్తం యాక్చువల్లీ కుక్కల చుట్టే తిరుగుతుంది. రైట్ ఆ డాగ్స్ ది ఎడిట్ ప్యాటర్న్స్ కూడా బాగున్నాయి. అంటే అదే కుక్కలు మళ్ళీ మళ్ళీ చూస్తే బోర్ అయిపోతుంది యాక్చువల్లీ, ఏం చేస్తుంది ఇదని. ఒకటి ఎంటర్ అవ్వడము, ఒకటి అగ్రెషన్ లో రావడము, దీన్ని క్లోజ్అప్ పెట్టడము, క్లోజ్అప్ పెట్టడం. అదేం ఫీల్ అవుతుందని చూపించడము. అరే డాగ్స్ తో కూడా యాక్టింగ్ చేపించచ్చు అన్న లెవెల్. అండ్ ఇన్ఫాక్ట్ ఫ్లాష్ బ్యాక్ లో ఎప్పుడైతే ఈ అర్జున్ సారీ యానిమల్ సినిమాలో విలన్ వాళ్ళ తమ్ముడు ఉంటాడు, ఆ క్యారెక్టర్ అది కురియాచన్ క్యారెక్టర్. కురియాచన్ గారు తను రిటర్న్ కురియాచన్ వచ్చి మీ హస్బెండ్ చనిపోయాడు అని చెప్పడానికి రిటర్న్ వచ్చినప్పుడు డాగ్స్ ఆపుతాయి కదా, ఆ సీన్ ఎంత ఇంటెన్స్ అవుతుంది అంటే, ఎందుకు ఇంత ఇంటెన్స్ అవుతుంది ఇది అంటే మనకి రైట్ నెక్స్ట్ హాఫ్ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి, ఎందుకు ఇంత ఇంటెన్స్ అవుతుంది, ఒకరిని మించి ఒకరు ఇంత మొండోలు ఎందుకున్నారు వీళ్ళు క్యారెక్టర్లు అన్నట్టు అనిపిస్తుంది. కానీ అగైన్ అదే సినిమా, ఆ మొండితనం ఇన్ ఈచ్ క్యారెక్టర్ ఈజ్ ద సినిమా. అదొక ఎక్స్పీరియన్స్, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది, అంటే రెగ్యులర్ మూవీస్ లో లాగా కాకుండా. అగైన్ మలయాళం సినిమా నుంచి వన్ ఆఫ్ ది గుడ్ మూవీస్ ఈ రీసెంట్ టైమ్స్ లో వచ్చింది. అంటే ఈకో పర్ఫార్మెన్సెస్ కానీ, కాస్టింగ్ కానీ, మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, రైటింగ్, అసలు ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా అన్ని ఎక్సలెంట్ అవుట్పుట్స్ వచ్చినాయి. నాకు మెయిన్ లొకేషన్స్ బాగా నచ్చినాయి. అంటే ఎక్కడ నీకు మరి వాడారా లేదో తెలియదు, సీజీ వాడారా లేదో తెలియదు, నాకు అర్థం కాలేదు. ఐ థింక్ ఇట్స్ ఒరిజినల్ లొకేషన్స్ ఓన్లీ. ఒరిజినల్ లొకేషన్స్ చాలా బాగున్నాయి. అండ్ మెయిన్లీ గాడ్స్ ఓన్ కంట్రీ, సో అక్కడే తీసారో లేదా ఇంకెక్కడ తీసారో తెలియదు, కానీ ఆ గ్రీనరీ, ఆ హిల్స్ టూ కూడా ఉన్నాయి అసలు. యా అండ్ నువ్వు అన్నట్టు సౌండ్ కూడా, యూసేజ్ ఆఫ్ సౌండ్ కూడా, అంటే నాట్ లైక్ తెలుగు ఆర్ తమిళ్, అంటే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చి అదే రిపీట్ కాకుండా ఉండవు. యా ఇది మోర్ ఆఫ్ ఇన్వాల్వింగ్ మ్యూజిక్ ఉంటుంది. సేపు మ్యూజిక్ ని మనం నోటీస్ చేయము, మూవీ అయిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది దాని ఇంపాక్ట్ మెల్లి మెల్లి. ఇది నేను డైరెక్టర్ ఎవరు అని చూస్తే కిష్కింద కన్నం డైరెక్టర్ అని తెలిసింది. అప్పుడు నాకు అనిపించింది, అరే చాలా సిమిలర్ ప్యాటర్న్ ఉంది,
వుడ్స్ చెట్ల మధ్యలో స్టోరీ ఉంటాయి. ఒక సస్పెన్స్ రైట్. నేను స్ట్రైట్ లైన్ లో తీసుకెళ్తాడు. అబ్బా దొరికావు లేరా నువ్వు అని చెప్పి లాస్ట్ లో నీ థింకింగ్ ని కొంచెం ఇది కాదు నేను చెప్పేది అని చెప్పి కొంచెం మారుస్తాడు. అగైన్ అందులో కూడా సొసైటీలో అందరి పర్స్పెక్టివ్ చూపిస్తాడు. తర్వాత అనిపించింది ఓకే ఓకే ఇది సిమిలర్ ఉంది కొంచెం స్ట్రక్చర్ కానీ టోటలీ డిఫరెంట్ మూవీ. అందులో Right. యానిమల్స్ కి పెద్ద స్కోప్ ఉండదు, మనం అనుకుంటాం ఉందేమో అని చెప్పి. దీంట్లో Right. యానిమల్స్ కి స్కోప్ ఎక్కువ చాలా. బేసికలీ యానిమల్స్ తోనే మొత్తం జరుగుతుంది కదా, ఇక్కడ డాగ్స్ తోనే మొత్తం జరుగుతుంది బేసికలీ. సో దట్ ఈస్ ఈకో. We recommend it to watch you on Netflix in whatever language you are comfortable with. And we'll be back with another review soon. Till then, take care. Yeah. Bye. Okay. Bye. Bye.